ఏసీ కోసం లోపలికి వెళ్ళాం. ఈఎంఐ థాట్స్తో బయటికి వచ్చాం. హోమ్ సెంటర్లో హోమ్ ఫీల్ కోసం వెళ్తే వ్యాలెట్కి ట్రామా థెరపీ కావాల్సిన సిచ్యువేషన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బిట్వీన్ వాల్స్ అండ్ మెమరీస్. ఈరోజు సండే అంటే ఫన్ డే. ఏం చేయాలా అని పొద్దున్న ఇంకా ఆలోచించి ఒక సినిమా ఎతుక్కున్నాం. అలా 90స్లోకి వెళ్ళిపోయాం. నిరీక్షణ సినిమా చూసి ఒక సాంగ్ ఉంటుంది కదా, దాంట్లో లవ్ అంటే ఎంత ఇన్నోసెంటా అని చెప్పి ఆ మూవీ చూసాకనే తెలిసింది మాకు కూడా. ఓకేలే, ఆ లవ్ మూడ్లో నుంచి బయటకు రావాలి కదా, ఎలాగో అలాగా. అలా ఏం చేద్దామని, వీకెండ్ అంటే మా బ్యాచ్కి ఒక ఫిక్స్డ్ రొటీన్ ఉంటుంది. ఊరికే ఉండడం ఎవరి వల్ల కాదు. అలా అని స్టార్ట్ అవుతుంది. కానీ 10 minutes రోడ్ మీద ర్యాండమ్ రోమింగ్కి షిఫ్ట్ అయిపోతాం. అలా టైంపాస్ చేస్తూ హోమ్ సెంటర్ కనిపించింది. వెంటనే అందరికీ ఒక రిచ్ ఫ్యామిలీ సీరియల్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వచ్చేసింది. రారా ఇన్సైడ్ వెళ్దాం, అట్లీస్ట్ ఏసీలో రిచ్ ఫీలింగ్ వస్తుంది అని దూరం. ఇన్సైడ్కి వెళ్ళాక సోఫాస్ చూసాం, లైట్స్ చూసాం, కర్టైన్స్ చూసాం. మా ఫ్యూచర్ ఇమాజినరీ 3 BHK కూడా మెంటల్లీ సెటప్ చేసేసుకున్నాం. కానీ ప్రైస్ ట్యాగ్స్ చూసాక హోమ్ని మేం ఫీల్ అవ్వలేదురా, అదే మమ్మల్ని ఫీల్ అయ్యింది. మేము మిడిల్ క్లాస్ కదా అని డైరెక్ట్గా అడగలేదు, కానీ ప్రైజెస్తో సబ్టైటిల్గా కనిపించింది. సరే ఎలానో వచ్చాం కదా అని బడ్జెట్ ఫ్రెండ్లీ సెక్షన్కి మైగ్రేట్ అయ్యాం. అక్కడ టీ కప్స్ కనిపించాయి. ప్రైస్ చూసి మా అందరికీ ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది, ఇది మన రేంజేలే. వెంటనే కప్స్ కొన్నాం. కానీ కప్పు కొన్నాక ఖాళీగా ఉంటే మనసు ఒప్పుకోదు కదా. సో రూమ్కి వచ్చాక రాయల్గా టీ పెట్టుకున్నాం. అట్లీస్ట్ టేస్ట్ కన్నా మన ఓన్ కప్లో తాగుతున్నాం అనే ఫీలింగే ఎక్కువ. అలా ఎమోషనల్గా సిప్ చేస్తున్న టైంలో మా ఫ్రెండ్ ఒక అమ్మాయి సడన్గా సైలెంట్ అయిపోయింది. ఎందుకంటే రూమ్ దాకా సేఫ్గా తీసుకొస్తే ఎలా అని టెన్షన్తో దారి మధ్యలోనే కప్పుకి ఒక చిన్న దిష్టి చుక్కలాగా కొంచెం సొట్టపడింది. ఆమె ఫేస్ చూస్తే కప్పు కాదు, రిలేషన్షిప్ బ్రేక్ అయినట్టు ఉంది. అప్పటి నుంచి ఆ కప్ ఆర్డినరీ కప్పు కాదు, బ్యాటిల్ సర్వైవర్. ఇప్పుడు ప్రతిసారి ఆ సొట్ట కనిపిస్తే గుర్తొస్తుంది. లగ్జరీ అఫోర్డ్ చేయలేం, కానీ మెమరీస్ మాత్రం ప్రీమియం రేంజ్. పాపం నాకు బాధేసింది. అయ్యో కప్పు పగిలిపోయింది. ఇష్టంగా కొనుక్కునింది. ఎంత ఇష్టం అంటే ఆమె ఫేస్లో అలా ఒక 2-3 బల్బులు వెలిగిపోతున్నాయి. అంత ఇష్టంగా కొనింది. ఏం చేస్తాం, బ్యాడ్ లక్ మన వెంటనే తిరుగుతుంటే అట్లనే ఈరోజు మా వెంట కూడా తిరిగింది. అయినా ఆమె ఎవ్వరో మాకే అడ్డెందుకు రావాలా, మా కప్పు మీదే ఎందుకు పడాలా. సరేలే, కానీ నాకు ఆ అమ్మాయిలో నుంచి నేర్చుకునేది ఒకటే, తను చాలా స్పోర్టివ్గా పాజిటివ్గా తీసుకునింది. మేమందరూ అయ్యో కప్పు పగిలిపోయింది ఎందుకు అని చెప్పి బాధపడుతుంటే ఆమె కప్పే కదా పగిలింది, మనం కాదు కదా, ఏమవుతుందిలే, చిన్న సొట్టే కదా అనేసి చాలా స్పోర్టివ్గా తీసుకునింది. సరే వచ్చాం, టీ పెట్టుకున్నాం, ఆ కప్పులోనే టీ తాగుతున్నాం. ఆ ఫీలే వేరబ్బా. ఆ టీ తాగుతుంటే మేము ఇంత కష్టపడి ఆ కప్పుని ఇంత దూరం తీసుకొచ్చి తీరా ఏమైంది, వాషింగ్ అని వెళ్ళాం. వాషింగ్ అని వెళ్ళాక నిజంగానే ఎవరో ఆమె ఇష్టపడిన దానికి ఆ కప్పుకి చాలా దిష్టి పెట్టారనుకుంటా. మేము వాష్ చేస్తుంటే పూర్తిగా కప్పే పగిలిపోయింది. ఏం చేయాలి, ఇంకా ఏమీ చేసేయలేదు. హోమ్ సెంటర్ వాడిపైన కోపం వచ్చింది. వాడే మమ్మల్ని ఏదో చూసుంటాడు, వీళ్ళేంది వచ్చారు, చూసారు, తిరిగారు, చిన్న కప్పులే కొనుక్కెళ్తున్నారు అని చెప్పి. పాపం వాడు ఫీల్ అయినట్టున్నాడు. వాడు మా కప్పును ఫీల్ అయ్యేలాగా చేశాడు. ఆ కప్పు కాస్త వెళ్ళింది స్వర్గానికి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్, లైక్, సబ్స్క్రైబ్.